ఇక్కడ వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? ఎంత ఏజ్ అనేది మీది? అదే ఒకటే ఏజ్ అంటే క్లాస్మేట్స్ ఏమో. ఎట్లా క్లాస్మేట్సా? స్కూలింగ్ ఫ్రెండ్స్. స్కూల్ ఫ్రెండ్స్. ఓకే. ఏమైతుంది? ఎప్పుడు చేసుకున్నారు పెళ్ళి? సార్ నవంబర్ 2న. ఓకే. రీసెంట్గా 1 month అవుతుంది. అయితే అప్పుడు అక్కడ అచ్చంపేటలో చేసుకున్నాం మేము. అక్కడ నియర్ బై అచ్చంపేటలో చేసుకున్నాం. మాది ప్రాపర్ జడ్చర్ల సార్. ఆవంచ. మీది? మా అచ్చంపేట సార్, అంటే అమరాబాద్ సార్, కానీ అచ్చంపేటలో ఉంటాం. నేను ప్రస్తుతం ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అవుతున్నా. తనేమో పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నా సార్ 3 yearsగా. డిగ్రీ చేస్తున్నా. అట్లనే నా డిగ్రీ ప్రాబ్లం ఏంది ఇప్పుడు? అయితే మేము సెకండ్కి మ్యారేజ్ చేసుకున్నాం సార్. ఆడ ఎస్ఐఆర్ని ఆశ్రయించినాం. అయితే సార్ ఉండి సరే వెళ్ళిపోండి జాగ్రత్త ఉండండి అని పంపించిండు. 1 day తర్వాత మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ వచ్చి వీళ్ళ మామ డిప్యూటీ తహసీల్దార్ సార్ రమేష్ అని, వీళ్ళ మామ పోలీసులకు చాలా ఒత్తిడి, అంటే డబ్బులు ఇచ్చి ఏపీఎస్లా ప్రతి పిఎస్లా డబ్బులు ఇచ్చి ఇంటి మీదకి దాడి వాళ్ళని ఒప్పించి మమ్మల్ని ఎట్లయినా. మీదేం క్యాస్ట్ అన్న? మాది ఎస్సీ సార్. మీదేంటి? ఎస్టీ సార్. ఓకే. మేమేం దొంగతనం చేయలేం కదా సార్. మేము ఇష్టంతో చేసుకున్నాం. మేము మా లైఫ్ని మేము మంచిగా చూసుకోవాలి, ముందడుగు వేయాలి అని ఏదో ఒకటి అనుకొని వచ్చినాం కదా సార్. వాళ్ళ ఇంట్లో ఫోర్స్ చేస్తారు సార్ మమ్మల్ని. చేసుకుందామని అనుకున్నాం సార్. తిని సెటిల్ అయినాక చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా నన్ను మ్యారేజ్ చేద్దామని చూస్తారు సార్. అందుకే ఇంకా తప్పని పరిస్థితిలో మేము బయటకు వచ్చినాం సార్. బయటకు వస్తే ఇంకా వీళ్ళ ఇంటి మీద కోవడం, వీళ్ళ పేరెంట్స్ని తిట్టడం, వీళ్ళ ప్రాపర్కి వెళ్ళి అక్కడ విలేజ్ పీపుల్ని అందరినీ అడగడం, వాళ్ళతో ఫోన్ చేయించడం వీళ్ళ నాన్నకి. అంత ఇబ్బంది పెడతారు సార్ మాకు. చంపుతాం, తినని చంపుతాం. ఆ పాప ఏడ దొరికినా ఫస్ట్ ఆయనని చంపి నిన్ను గుంజుకోపోయి నిన్ను చంపుతాం. నీ డిపార్ట్మెంట్లో నువ్వు వర్క్ చేస్తున్నావు కదా, నేను వేరే వాళ్ళని పెట్టొచ్చిన సార్ నా వర్క్లో. వాళ్ళని అక్కడ బెదిరించారు సార్, నువ్వు డ్యూటీ చేయొద్దు అక్కడ, నాకు ఇబ్బంది పెడతారు సార్. ఇక్కడ ఇట్లా ఇబ్బంది సార్, మేము ఉండాలా ఏం సార్? ఎక్కడ పిఎస్ అంటే మీకు కంప్లైంట్ ఇచ్చింది? ఎక్కడ? అచ్చంపేట పిఎస్లో ఇచ్చిన సార్. అచ్చంపేట ఎస్ఐ తో మాట్లాడే ప్రయత్నం క్లోజ్ చేసి సార్. తిన మీద మళ్ళీ మిస్సింగ్ కేసు అంతా ఎవరిని కామన్ గా వస్తా ఉంటాయి కదా. మా తిమ్మచ్పేట మండలం సార్, అక్కడ మిస్సింగ్ అయినట్టు పెట్టారు సార్. మళ్ళీ షీ టీమ్ ని పిలుచుకొచ్చారు. చూడండి, క్యూనిస్ లైవ్ లోనే ఉన్నారు. మిస్సింగ్ ఏం లేదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఒకరొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తా ఉన్నారు. మేజరే సార్. మేజర్ అయిన తర్వాత ఎవరు చేయడానికి ఏముండదు, వాళ్ళు ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు. నిజంగానే అమ్మాయి వర్క్ చేస్తున్నాం సార్. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో 3 years ప్రిపేర్ అవుతున్నాం సార్. ఆగే చేసుకుందాం అనుకున్నాం కానీ సార్. ఓకే డన్, మీరు కూర్చోండి. మాకే ఇబ్బంది పెట్టకుండా వేరే వాళ్ళు మాకు ఎవరైనా సపోర్ట్ వస్తే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు సార్. వాళ్ళ ఇంటికి నైట్ వాళ్ళ ఇంటికి పోయి దాడి చేయడం ఏంటి సార్? 3 కార్లు వేసుకొని నైట్ midnight 1:30 2 o'clock వాళ్ళకి పోయి ఇబ్బంది ఎందుకు సార్? వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ హార్ట్ స్ట్రోక్ పేరెంట్స్ ఉన్నారంట వాళ్ళ ఇంట్లో. వాళ్ళకి ఏమైనా అయితే మళ్ళీ మా మీదకి వస్తుంది కదా సార్. ఇప్పుడు మాకు ఏమైనా అయితే వాళ్ళే సార్ లాస్ట్. మాకేమైనా ప్రమాదం అయితే మా మామ సార్ ఆయన డబ్బులకి ఇచ్చి అందరికి డబ్బులు ఇచ్చి కొనేస్తుంది సార్. కొల్లాపూర్ మాట్లాడదాం. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,